హైదరాబాద్ అనగానే బీజేపీ వాళ్ళు పాత బస్తీ అని ఒంటికాల మీద లేస్తారు. మరి మీరు ఇక్కడ గెలవాలంటే మీరు ఎలాంటి రాజకీయాలు చేస్తారు? టీఆర్ఎస్ లోకి వచ్చారు, పార్టీ ఉంది, పదవి ఉంది, ప్రభుత్వంలో కూడా ఉంది కదా, మరి మీరు ఎందుకు పార్టీ ప్రతిపక్ష పార్టీ కంటే నేను గతం నుంచి కూడా డి.కే. అరుణమ్మ గారి అభిమానిని. ఇక్కడ టీఆర్ఎస్ లో తమ్ముడే ఎమ్మెల్యే, అక్కడ బీజేపీలో అక్కే, మరి మీరెందుకు పార్టీ మారాల్సి వచ్చింది? అర్థమైంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారికి అభివృద్ధి పట్ల అభివృద్ధి చేద్దాం నియోజకవర్గాన్ని అన్న ఆశ లేదు. డి.కే. అరుణమ్మకు రామ్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాలైనా ఏమైనా పనులు చేసేదన్నా? ఎంపీటీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అభివృద్ధిలో ఎలాంటి పాత్ర లేదు. సింగల్ ఎంపీ కూడా వాళ్ళకు ఇవ్వడం లేదు. కేవలం ఎంపీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తున్నారు తప్ప తెలంగాణ వచ్చిన తర్వాత 3 crores మెట్రిక్ టన్నుల పంట పెరిగింది అంటున్నారు, మరి మీరేమో ఇలా అంటున్నారు, ఇవి విమర్శలే అనుకోవచ్చా? హరీశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఒక 20% నిజం ఉండొచ్చు. కాళేశ్వరం కట్టడం వల్ల ఎవరికి లాభమైంది అనేది జగమెరిగిన సత్యం. తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం కట్టడం వల్ల కేసీఆర్ కుటుంబం బాగుపడదు. ఆ ప్రెస్ మీట్ లో కూడా అత్త సొమ్ము అల్లుదానం చేసినట్టుంది వీళ్ళ ముచ్చట అని అన్నారు, మరి మీరెందుకు వేరే రాష్ట్రాల్లో ఇలాంటి స్కీములు పెట్టచ్చు? ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నిధుల సమీకరణ ఉంటుంది. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ముఖ్య. బీఆర్ఎస్ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, సక్సెస్ఫుల్ గా చరిత్ర సృష్టించామని దశాబ్ది ఉత్సవాలు కూడా చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయాల్సి వస్తే ఏ పెట్రోల్ బంక్ సిలిండర్ కో చేయాల్సి వస్తుందని కూడా విమర్శిస్తున్నారు, మరి దీనికి మీరేమంటారు? ఇవన్నీ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అవినీతి ఆరోపణలు తప్ప నిజమైన ఆరోపణలు కాదు. భారతీయ జనతా పార్టీ చేసిన